హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు మా అపార్ట్మెంట్లో అంటే ఫైనల్ డే 9th డే సెలబ్రేషన్ ఎలా జరిగింది అన్నది నేను చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ దేవుడు ఇలా చక్కగా ఉన్నారు, కొత్త వస్త్రము కొత్త గజమాలతో కలకల్లాడుతున్నారు. అండ్ మార్నింగ్ ఎవ్రీ ఇయర్ 4:30కి మా అపార్ట్మెంట్లో మేము హోమం అనేది జరిపించుకుంటామండి. సో హోమంకి చాలామంది ఈసారి పార్టిసిపేట్ చేశారు. గణపతి హోమం, రుద్ర హోమం అని చేయించుకుంటామన్నమాట. సో చాలా చాలా బాగా జరిగింది హోమము. చూడండి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో. చాలా చక్కగా ఉన్నారు అందరూ కూడా. అండ్ నేనైతే పార్టిసిపేట్ చేయలేదనుకోండి. అండ్ తర్వాత డైలీ పూజ అనేది జరుగుతుంది కదా. సో ఆ రోజు 11:30కి డైలీ పూజ జరిగింది. అండ్ డైలీ పూజ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మేము పంతులు గారి చేత వేద పఠనం మరియు వేద ఆశీర్వచనం అన్నది చేయించుకుంటామండి మా అపార్ట్మెంట్లో. సో ప్రెజెంట్ వేద పఠనం జరుగుతుంది. సో ఆ వేద పఠనం జరిగేటప్పుడు ఇలా కపుల్స్ ఉన్న వాళ్ళంతా కూడా అలా కూర్చుంటారనమాట, జంటలుగా. అండ్ మిగతా వాళ్ళు అలా చైర్స్లో కూర్చొని వింటారు వేద పఠనాన్ని. అండ్ ఆ వేద పఠనం తర్వాత వేద ఆశీర్వచనం అన్నది చేస్తారు పంతులు గారు. సో ఈ విధంగా వేద పఠనం జరిగింది. అండ్ తర్వాత వేద ఆశీర్వచనం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఆయన ప్రజెంట్ వేద ఆశీర్వచనం చేస్తున్నారు. ఇలా అందరి మీద అక్షింతలు వేస్తారనమాట. సో దీని తర్వాత లంచ్ ఉంటుంది. సో లంచ్ గులాబ్ జామును, శనగలు, బూందీ లడ్డు, బొబ్బట్లు, దహివడ, పన్నీర్ బటర్ మసాలా, బజ్జీ అండ్ వంకాయ, బిస్బిలాబాత్, బూందీ, బిర్యానీ, రైతా, రైస్, అన్నం, పప్పు అండ్ దొండకాయ ఫ్రై అండ్ కొన్ని రకాల చట్నీస్ అనమాట. అండ్ నెయ్యి. సో బొబ్బట్లు నెయ్యి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ జరిగిన హోమగుండం అనమాట. సో ఇంకా వేడి అలానే ఉంటుంది అనమాట. అండ్ పెరుగు అండ్ వడియాలు. సో ఇదన్నమాట లంచ్ మెను. సో అండ్ ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. సో ఈ విధంగా ఇన్ని రకాల వెరైటీ ఐటమ్స్తో భోజనం అన్నది జరిగింది. బట్ భోజనానికి ముందు ఉద్వాసన చేయాలి కదా దేవుడికి. ఉద్వాసన అంటే దేవుడిని కదిలించాలి కదా మనము. సో ప్రజెంట్ అది జరుగుతుంది. సో భోజనానికి ముందు ఫస్ట్ దేవుడిని కదిలిస్తున్నాం అనమాట పూజ అయిపోయినాక. అండ్ దేవుణ్ణి కదిలించాక కలశాలు ఉన్నాయి కదా, కలశాలు మొత్తం మేము 24 పెట్టాము. అందులో ఒకటి పెద్ద కలశం ఉంటుంది. ఆ పెద్ద కలశాన్ని కదిలిస్తారనమాట. సో ఈ 24 కలశాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నా ఫస్ట్ వీడియో ఫెస్టివల్ డే సెలబ్రేషన్ అని ఉంటుంది. అందులో నేను వాటి గురించి చెప్పాను, కావాలంటే చూడండి. సో అక్కడ చిన్న గణపతిని అండ్ కలశాన్ని కదిలించారనమాట. అలా పీటను కూడా కదిలిస్తున్నారు. మొత్తం అన్ని కలశాలు అంటే అన్ని రకాల దేవుళ్ళని ఆవాహనం చేశామన్నమాట ఈసారి కలశాల రూపంలో. సో అందరి దేవుళ్ళని కూడా ఒకసారి తలుచుకొని కదిలించేశారనమాట. సో ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా. సో ఓపెన్ చేశాక చూపిస్తున్నాను అంతే. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం లైన్ ఉందన్నమాట అపార్ట్మెంట్లో. చాలామంది వచ్చారు చక్కగా లాస్ట్ డే. సో భోజనాలు జరుగుతున్నాయి. సో ఐఎమ్ ద ఫస్ట్ యూట్యూబర్ ఇన్ మై అపార్ట్మెంట్ కాబట్టి అందరూ నేను అలా వీడియో తీస్తుంటే హాయ్ 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 అని చెప్తున్నారు సరదాగా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇయర్ కొత్తగా. అండ్ ఇలా లైన్ ఉంది. ఆ లైన్లో నేను కూడా లాస్ట్లో నిలబడి చక్కగా లైన్లోనే వెళ్ళాను అనమాట. మా అమ్మాయి నన్ను ఎందుకు తీస్తున్నావు మమ్మీ వీడియో అంటుంది అక్కడి నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అవార్డ్స్ కార్యక్రమం అనమాట. సో ఫస్ట్ మా అమ్మాయిని పిలిచి మొమెంటో ఇచ్చారు. ఎందుకంటే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి. ఎవ్రీ ఇయర్ తను క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈసారి మంచిగా కూచిపూడి డ్రెస్ వేసుకొని మేకప్ అయ్యి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. సో ఎవరైతే స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారో వాళ్ళకి మొమెంటోస్ ఇచ్చారు. సో మా అమ్మాయి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంకొక అబ్బాయి గిటార్ అనమాట, ఇది మొమెంటో ఇచ్చారు. ఇంకొక అబ్బాయికి గిటార్ ప్లే చేశారని ఇచ్చారనమాట మొమెంటో. అండ్ ఇది అక్కడ వచ్చేసి మా లేడీస్కి అందరికీ కూడా గిఫ్ట్స్. సో డైలీ మాకు 2 గేమ్స్ జరిగాయి అనమాట అపార్ట్మెంట్లో. సో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట లేడీస్కి అందరికీ. అండ్ ఇక్కడ మళ్ళీ మా పాప ఫోటో అండ్ మా ఫోటో. అండ్ ఇక్కడ అబ్బాయి చెప్పాను కదా గిటార్ ప్లే చేశారని, ఆ అబ్బాయి కూడా మొమెంటో ఇచ్చారు. అండ్ పేరెంట్స్ని పిలిచి మంచి ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారు. అండ్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే SRR అసోసియేషన్ పీపుల్ అందరికీ కూడా మొమెంటోస్ ఇచ్చారు, వాళ్ళ సర్వీస్ ఇన్ని ఇయర్స్ నుంచి అందిస్తున్నందుకు. అండ్ మా వారికి కూడా మొమెంటో వచ్చింది. ఇదిగో చూడండి, ఇది మొమెంటో.
అండ్ తర్వాత లడ్డు ఆక్షన్ జరిగింది. సో మా వారు లడ్డు తల మీద పెట్టుకున్నారు. అండ్ ఆయన లడ్డు గురించి, లడ్డు మహత్యం గురించి చెప్తున్నారు. తర్వాత లడ్డు ఎవరు గెలుచుకున్నారన్నది మీకు తెలుసు కదా, మేమే ఆ లడ్డుని గెలుచుకున్నాము. సో ఆ లడ్డు ఆక్షన్ వీడియో కూడా నేను అంతకుముందు నేను పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో మా ఆయన లడ్డు తల మీద పెట్టుకొని ఆ లడ్డుని అలానే మా ఇంటికి తీసుకొచ్చేసారు. సో చాలా హ్యాపీ ఆ విషయంలో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ దేవుడి దయ, ఆ కృప వల్ల మా లడ్డు మా ఇంటికే వచ్చింది. సో మేము 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము. సో ఈ ఇయర్ సాధ్యమైంది మాకు. సో 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 హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. అండ్ లడ్డు ఆక్షన్, వస్త్రం ఆక్షన్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాక ఇంకా దేవుణ్ణి వ్యాన్ ఎక్కించాలి కదా. సో ఎక్కించే ముందు ఒకసారి కొబ్బరికాయతో దిష్టి తీసి అలా పగలగొట్టేస్తారనమాట. తర్వాత అందరూ కూడా ట్రాలీని, తాడు ఉంటుంది కదా, తాడు పట్టుకొని అలా ట్రాలీతో లాగుతూ అక్కడ గేట్ ముందర వరకు తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా, అందరూ లాగుతున్నారు తాళ్ళతో. ఎంత బాగున్నాడో దేవుడు, చాలా కలగా ఉన్నాడు ఈసారి అసలు. అండ్ ఇక్కడ గేటు దగ్గరకు వచ్చాక మళ్ళా ఒకసారి ఎర్రనీళ్ళు పోస్తారనమాట. ఎర్రనీళ్ళు పోసి ఆ తర్వాత దేవుడికి వీడుకోలు చెప్పడానికి పూజ చేస్తారు. వీడుకోలు ఇస్తున్నారు ఇక్కడ. సో అండ్ తర్వాత అందరూ కూడా కొబ్బరికాయలు దిష్టి తీసి పగలగొడతారనమాట, దేవుడికి దిష్టి తీసి. సో అలా ఎంతమంది కావాలంటే అంతమంది కొబ్బరికాయలు పగలగొడతారు అక్కడికి వచ్చి. అండ్ సో చూస్తున్నారు కదా, సో మొదటి కొబ్బరికాయ ఈయన పగలగొడతారు దేవుడికి ఇలా చేసి. సో ఇలా ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ పగలగొట్టాలి. నేను కూడా కొబ్బరికాయ పగలగొట్టాను. అండ్ దాని తర్వాత దేవుణ్ణి తీసుకెళ్ళి వ్యాన్లో కూర్చోబెట్టాలన్నమాట, వ్యాన్ ఎక్కించాలి. సో ఇలా అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు దేవుణ్ణి. ఈసారి వ్యాన్ చాలా పెద్దదండి, చాలా బాగుంది వ్యాన్, చాలా స్పేస్ కూడా ఉంది, చాలామంది కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ డే హాలిడే కదా, సో అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మంచిగా. హాలిడే ఉండడం వల్ల చాలామంది కలిశారు ఈ లాస్ట్ డేలో, నిమజ్జనానికి పంపించే టైంలో, వీడ్కోలు చేసే టైంలో. సో ఇప్పుడు వ్యాన్ కదిలింది, గుమ్మడికాయ దిష్టి తీసాక వ్యాన్ కదిలిందనమాట. చూడండి పిల్లలు ఎంతమంది కూర్చున్నారో చక్కగా, వాళ్ళకి ఎంత ఆనందమో. ఎవరికైనా అంతే కదా, ఆ ఏజ్లో మనం కూడా అంతే కదా. 9th డే కానీ 5th డే కానీ నిమజ్జనం టైం అంటే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. చూడండి మా పాప డ్యాన్స్ చేస్తుంది. సో ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఇంకా నిమజ్జనం అంటే ఫుల్ డ్యాన్సులు, తీన్మార్ డ్యాన్సులు, ఇంకా రకరకాల డ్యాన్సులు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశాము డ్యాన్సులు చేసుకుంటూ. వీధి చివరి వరకు మేము వెళ్ళగలిగాము. ఇంకొంతమంది నిమజ్జనం చేసే ఏరియా వరకు వెళ్ళారనమాట. సో ఇలా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు ఇంతమంది కూడా ఉన్నారంటే చెప్పాను కదా, నెక్స్ట్ డే ఫుల్గా హాలిడే కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు 12-12:30 వరకు ఫుల్ తీన్మార్ డ్యాన్స్లే ఇంకా. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పిక్ అనమాట, దేవుడికి వీడ్కోలు చేయడానికి. అండ్ ఇక్కడ వ్యాన్ వెళ్తుంది, వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఇలా కలర్ పేపర్స్ అనేవి ఎగిరేస్తున్నారు అందరూ. యూత్ చాలామంది కలిసారు బాగా, చూస్తున్నారు కదా. అండ్ ఇది నిమజ్జనం. సో గంగారాం చెరువులో నిమజ్జనం అన్నది చేశారనమాట. సో ఫైనల్ వీడ్కోల్ దేవుడికి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలానే ఇంతకన్నా గ్రాండ్గా నీ పూజ చేసుకోవాలి స్వామి, నువ్వు ఇంతకన్నా గ్రాండ్గా పూజలు అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అంతా మంచిగా జరగాలి, అన్ని పనుల్లోనూ విజయాన్ని అందించాలి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.